మరియు అంకిత భావం గల పిల్లల వికాసానికి పాఠశాలలో విద్యార్థులకు వసతి మరియు చదువుకోవడానికి గ్రంథాలయము, ఉన్నత తరగతులకు ఐఎఫ్బి ప్యానల్స్, కంప్యూటర్, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా విద్యార్థులకి ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు మరియు విద్యార్థులకు నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం వారానికి. సో చెప్పేది ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది ముందు గమనిద్దాం. ఒక 2 ముక్కలు చూడండి. నేను చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటను అడుగుతుంటానండి, ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి, అసలు చదువు విలువ ఏంటి, చదువు ఉపయోగం ఏంటి, అది అర్థం చేసుకుందాం. కేవలం ఒక ఉద్యోగానిక, కేవలం ఒక ప్రగతిని పొందడానిక, ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక, ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం? అసలు పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలనే గమనిక మనకు ఉండేది. ఆ పనిలో మనం అంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం. ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఇది మనకు తెలిసింది. గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చెప్తున్నా గమనించండి. ఏ స్కూల్కి వెళ్ళినా సరే, నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి, హంగులు కావాలి, ఉన్నాయా లేవా? లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా? కట్టిస్తున్నారు. రెండోది టీచర్లు ఉండాలి. సరే, ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం. మూడోది ఏం కావాలి? నేర్పించే పద్ధతి. ఇంగ్లీష్లో పెద్ద పదం ఉంది, దీనికి పెడగజీ అంటాం, కానీ నేర్పించే పద్ధతి. దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం. కొత్త యంత్రాలను ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి. పాత అలవాట్లో నేర్పించకూడదు. పిల్లలకు అర్థం అయ్యేలాగా నేర్పించాలి, కానీ బట్టి కొట్టడానికి నేర్పించకూడదు. ఒక ఉద్యోగం కేవలం సమాజం నుంచి సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి. జిల్లాకు వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ యాన్యువల్ డేకి మీటింగ్ పిలిస్తే మా స్కూల్ ఏం మారింది? 20 సంవత్సరాలు నమ్మకం కొంచెం పోయింది. అది మా బాధ్యత. మీ నమ్మకం మళ్ళీ మేము తెచ్చుకోవాలంటే మా బాధ్యత. మేము తెచ్చుకుంటాం. మాట ఇస్తున్నాం, మేము తెచ్చుకుంటాం. నమ్మకం కూడా వక్తలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. బడిబాట అనగానే మనం ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాకుండా మరి ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో యాజ్ ఏ పేరెంట్గా మీ యొక్క భాగస్వామ్యం నుంచి మంత్ ఎట్లాగైతే PTM మీటింగ్స్లో వచ్చి మీ యొక్క సహకారాన్ని అందిస్తారో అదేవిధంగా ఈ డైలీ 6th to 19th వరకు మనం పాఠశాలను నిర్వహించే కార్యక్రమంలో మీ యొక్క వచ్చి మనం డోర్ టు డోర్ సర్వే చేసి పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి డిజిటల్ క్లాసెస్, IFP ప్యానల్స్ వీటన్నిటి ద్వారా మనం దూర విద్యాలయంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవడంలో కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాము.